హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చేసుకునే బీట్రూట్ వేపుడు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పొడి వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకుంటే బీట్రూట్ అంటే ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పోషకాలు పోకుండా ఇలా సింపుల్ ప్రాసెస్లో ట్రై చేయండి. పప్పులోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోండి. ఈ వెల్లుల్లి అంతా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి నేను 1/2 కేజీ దాకా బీట్రూట్ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. చెక్కు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఈ ముక్కలన్నిటిని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ముక్కల్ని కట్ చేసి పెట్టుకోండి. మనకి చక్కగా ఉడికిపోతాయి లోపల వరకు. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. మనకి చక్కగా మగ్గిపోతాయండి. ఈలోపు మరొక బర్నర్ మీద స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం మిరియాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర అండ్ అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. 1 ఇంచు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఎక్కువ వేయొద్దండి కొబ్బరి అనేది, మళ్ళీ మనకి ఫ్రై టేస్ట్ చప్పగా అనిపిస్తుంది. కొబ్బరి ఎక్కువ వేసామంటే కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. ఇందులోకి మీ కారానికి సరిపడినంత కారం వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. కారం వేసుకొని మరొకసారి మిక్సీ పట్టి మసాలా పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా ఉండాలి మనకి. ఈలోపు మనకి బీట్రూట్ ముక్కలు కూడా మగ్గిపోతాయండి. ఒకవేళ మగ్గలేదనుకుంటే ఇంకొక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోండి మెత్తగా ఉడికేంత వరకు. మనకి ఇలా చెక్ చేసుకుంటే మెత్తగా ఉడికిపోతాయండి, ఈజీగా తెలిసిపోతుంది. ఇందులోకి మీ కారానికి సరిపడినంత వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఈ మసాలా పౌడర్. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రసంలోకైనా సాంబార్లోకైనా సైడ్ డిష్గా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.